పబ్లిక్ మీరు చెప్తున్నారు కదా ఆయనకి అంత స్ట్రాటజీ లేదు, సినిమా డైలాగులు రాసిస్తే చదివేస్తాడు, స్ట్రాటజీ లేదు అనడం తప్పు. కానీ ఆయనకు స్ట్రాటజీ లేదంటే అప్పుడు కానీ జనం వెంపర్లాడుతున్నారు, పార్టీలు కూడా వెంపర్లాడుతున్నాయి ఆయనతో పొత్తు పెట్టి కూడా. ఏంటి ఆయనకున్నంత ఎవరు వేర్లు వెంపలాడుతున్నారు? ఎందుకు పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం వెంపలాడుతుంది. తెలుగుదేశం బీజేపీ కూడా ఇప్పుడు మాట్లాడుతుంది. ఒక రేస్ లో ఉన్నామండి, నేను ఇంకో నలుగురు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, అందరూ ఉన్నారు. దీంట్లోకి చంద్రబాబు అనే అతడు, జగన్మోహన్ రెడ్డి ఒక రేస్లో పరిగెత్తుతున్నాడు, చంద్రబాబు పరిగెత్తలేకపోతున్నాడు. దానికి వీళ్ళందరూ భుజాన్ని ఎత్తుకొని అతన్ని ఆ లైన్ దాటియాలని ఒక ప్రయత్నం చేస్తారు. హీజ్ అన్ ఇండివిజువల్గా. దానికి ఆ ఎత్తుకోవడంలో బరువై పవన్ కళ్యాణ్ ఎత్తుకోలేడేమోనని బీజేపీని ఎత్తుకుంటున్నాడు అంతే, అంత తప్ప వేరేది ఏంది లేదు. వెంపర్లాడుతున్నారంటే నేను అదే అంటున్నాను కదా, ఆ రోజు యాంటీ ఇన్కంబెన్స్ ఓటును, వ్యతిరేక ఓటును చీల్చడం కోసం పవన్ కళ్యాణ్ ఒక ఆయుధంగా అయినాడు. ఈరోజు మళ్ళీ ఇక్కడ వ్యతిరేక ఓటు చీలకోకూడదు అని చెప్పేసి మళ్ళీ కలిసిపోతున్నాడు. దీస్ ఆర్ ఆల్ అంతా ఒక స్టేజ్ షో, అంతా సెట్ చేసిన వాళ్ళే. చీల్చైనా సరే ఓట్లు చీల్చైనా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చేయటమే మా లక్ష్యం అంటున్నారు వాళ్ళందరూ. చీల్చి కాదు, చీల్చాలి, చంద్రబాబు వ్యతిరేక ఓటు చీల్చాలి అని అప్పట్లో. ఇప్పుడు చీలకూడదు కాబట్టి కలిసిపోతున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. సో ఓటు చీల్చడము, కలవడము అనేది ఇద్దరు నాయకుల మధ్య ఉండదు, జనాల మధ్య ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, 1+1 2 కానే కాదు. అది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. బొబ్బిలి రాజులు వాళ్ళు, విజయనగరం రాజులు ఇద్దరికి ఎప్పటి నుంచో యుద్ధాలని మేము చరిత్రలో చదువుకోలేదు. వాళ్ళిద్దరిని కలిపినాడు, ఇద్దరు ఓడిపోయినారు. అశోక్ గజపతి రాజు ఓడిపోయినాడు, సుజయ్ ఓడిపోయినాడు. మా రాయలసీమలోకి వస్తే ఆదినాటి రామ్ సుబ్బారెడ్డి ఇద్దరు అసలు ఒకరంటే డి అంటారు, ఇద్దరు ఓడిపోయినారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వేరు, ఇద్దరు సామాన్య వ్యక్తుల చేత ఓడిపోయినారు. సో ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. మనము వీళ్ళిద్దరు కలిసినంత మాత్రం మేమెందుకు కలవల్లా అనేది. ఇప్పుడు పవన్కున్నారు, ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఎప్పటి నుంచో ఒక వెలితి ఉంది. మా వాడు ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక అత్యున్నతమైన స్థానంలో కూర్చోవాలి. అది చిరంజీవి స్థానంలో మనం ఆశించాం. చిరంజీవి కూడా అప్పట్లో 294 చోట్ల పోటించి ఒక ప్రయత్నం చేసినాడు. ఆయన ఒక ఓట్ షేర్ తెచ్చుకున్నాడు. మేబీ కంటిన్యూ అయింటే అతనికి ఉండేదేమో ఫ్యూచర్. సో అత్యున్నత స్థానంలోకి మనం ఉన్నప్పుడు రీచ్ కాలేకపోయినప్పుడు పవన్ అనే ఒక ఆల్టర్నేటివ్ మళ్ళీ ఆ చీకటిలో ఒక వెలుగులాగా వచ్చినాడు మనకు అనేది ఒక వారి సామాజిక వర్గంలో కావచ్చు, వాళ్ళ అభిమానంలో కావచ్చు, ఇతను ఇచ్చే స్పీచెస్, ఇతని బ్యాక్గ్రౌండ్లోనే చెగువేరా కావచ్చు, మదర్ తెరీసా కావచ్చు, వాళ్ళ భావజాలంతో పుట్టినాడని నమ్మే వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటిది నువ్వు ఆ రేస్లో లేకుండా ఎవరికో పల్లకిలు మోయడానికే ఉంటే, ఆల్రెడీ చంద్రబాబును చూసినారు 3 టర్మ్స్. ఇంకా నువ్వు ఫ్రెష్గా చంద్రబాబు నుంచి ఎక్స్పెక్ట్ చేసినది ఏమీ లేదు, నాకు తెలిసిన సంసారమే. కాబట్టి ఇంకా నువ్వు ఫ్రెష్గా ఉండేది ఈ రాష్ట్రంలో ఎవరు? పవన్ కళ్యాణ్ ఒకటి. ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చంద్రబాబు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఉన్నాడు. ఇంకా ఫ్రెష్గా ఈ రాష్ట్ర ప్రజానీకం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాలన్నా, అద్భుతాలు జరుగుతాయని ఊహించుకోవాలన్నా, ఒక సినిమాలో ఉంటుంది కదా, ఇంటర్వల్ బ్యాంక్ వరకు నడుస్తుంది, దాని తర్వాత సెకండ్ హాఫ్ బాగా నడుస్తుందని ఒక ఇది రావాలి అన్నా కానీ ఎవరు ఉండాలి? పవన్ కళ్యాణ్ ఒకటే ఉంది. కానీ వాట్ హీస్ డూయింగ్? కేవలం ఒక రకమైన ద్వేషమే పెట్టుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద జగన్ రాకూడదు అనే దానికంటే కూడా అది ఎన్నిసార్లు తలుచుకుంటే వద్దు, నేను ఒకసారి కావాలి అని అనుకున్నా కానీ దాంట్లో ఒక వంతో అనే అతనికి బెటర్ స్కోప్ ఈసారి కాకుండా నెక్స్ట్ టైంకైనా ఉండిందేమో. పొలిటికల్ సిస్టమ్లో ఈ ఓంట్ అచీవ్ రాత్రి అద్భుతాలు క్రియేట్ చేయలేవు. పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తేనే నువ్వు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతావు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. 10 సంవత్సరాలుగా ఉన్నప్పుడు తన జైల్లో ఉన్న, తన ఆస్తులు అటాచ్ అయినా ఏ ఒక్క పార్టీ ఈ దేశ చరిత్రలో తిరిగి బౌన్స్ బ్యాక్ అనే సందర్భం లేదు. కొత్తగా పుట్టిన రీజనల్ పార్టీ అదే జాతీయ పార్టీలు అంటే ఎవడో హెడ్ ఉంటాడు, కింద ఉంటారు, వాళ్ళు రన్ చేస్తుంటారు ఆర్గనైజేషన్. అలాంటి సందర్భంలో బౌన్స్ బ్యాక్ అయినాడు. బౌన్స్ బ్యాక్ అయిపోయి ఈరోజు 151 సీట్స్తో వచ్చినాడు. సో హీ హాజ్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెంట్. జనానికి మంచి చేస్తే జనం నా వెంట నడుస్తారని అతని నమ్మకం. ఆ నమ్మకం ఇప్పుడు అదేవిధంగా ఆ జనంలో ఎవరైనా కానీ ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే రేపొద్దున జనానికి మేలు చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాడు. ఎందుకు వస్తారు చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒక వ్యక్తి ఎక్కడో తాగి రోడ్డు మీద పడిపోయింటాడు. అటుగా వస్తున్న ఒక మోటార్ సైకిల్లో ఉన్న ఒక వ్యక్తి తీసుకొని అతని హాస్పిటల్లో జాయిన్ చేసింటాడు. జాయిన్ చేస్తేనే వాడు హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత కోలుకొని
లేదా నన్ను ఎవడరా ఇటు తీసుకొని వచ్చినది, నేను బాగా రోడ్డు మీద పనుకో అంటే అని వాడిని 4 ఏట్లు వేసినాడు అనుకో, తన్నాడు అనుకోండి, రేపు పొద్దున ఆ వ్యక్తి ఎప్పుడైనా కానీ అలా రోడ్డు మీద పడిపోయిన వాడిని తీసుకు హాస్పిటల్లో చేరుస్తాడా? చేర్చాడు కదా. ఇది కూడా అంతే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్కి న్యాయం చేస్తున్నాడు, జనాలకు న్యాయం చేస్తున్నాడు. న్యాయం చేస్తున్నప్పుడు వీళ్ళలో ఒకరిద్దరు లోకల్గా ఏదైనా పెట్టుకొని పక్కకేస్తే మొట్టమొదటి చంద్రబాబు మాట్లాడే మాట ఏంటంటే, జగన్ రెడ్డి ఇన్ని చేసినా అతనికే వేయలేదుపా, మనం ఏం చేస్తే మనకి వేస్తారులే అంటాడు. అవునా లేదా? ద సేమ్ థింగ్. పబ్లిక్ క్లారిటీ ఉందండి. క్లారిటీ లేనిది అక్కడకున్న కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి క్లారిటీ లేదు. సో నిన్న మేము చూసాం మీటింగ్కి, అసలుకు మా వాళ్ళే చెప్తున్నారు, మేము అంతా 40-50 మందికి ఒక బస్సుకి ఎక్కుతారంటే 70-80 మంది బస్సుకి ఎక్కినారన్న, అంత పైకి కూడా అని పబ్లిక్లో ఉంది ఆయన మీద అంత క్రేజ్. ఆయన తన పాదయాత్ర ఏదో రాత్రిపూట అందరు పనుకున్నాకనో అట్లా చేయలే, జనం మధ్యనే నడిచాడు, కోట్లాది మందితో బాండింగ్ ఏర్పరచుకున్నాడు, ఆ కోట్లాది మందికి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 100 కోట్లు కూడా లేదు అని యనమల రామకృష్ణుడు స్టేట్మెంట్ ఇచ్చినాడు. 6 నెలలు కూడా ఇతను పరిపాలన చేయలేడు అని చెప్పినాడు. అలాంటిది ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయితేనే చెప్పిన ప్రతి మాట నెరవేర్చినాడు, ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. అవి వదిలేసేయండి. ఈరోజు మేము పెట్టిన వాలంటీర్లు ఒక విప్లవాత్మకం, సచివాలయ వ్యవస్థ ఒక సెన్సేషనల్, పెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతిపక్షాలు కూడా తీసేయమంటున్నారు కదా, అన్నీ ఉంచుతామంటున్నారు. అన్నీ ఉంచేటప్పుడు ఇతన్నే ఉంచితే సరిపోతుంది కదా, కొత్త వాళ్ళు ఎందుకు? నీ పరిపాలన చూశారు కదా. సో దట్స్ పవన్ కళ్యాణ్ ఉండేది ఆ ఛాన్స్, హీ లాస్ట్ ఇట్. 15 సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు పార్టీ పెడితే, ఇంకా పొత్తుల మీద పోతా అంటే ఎట్లా? కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పార్టీకి ఎన్నో ఇవి పెట్టినాయి. సో ఇట్స్ అతనికి ఉన్న క్రేజ్ ఇవన్నీ కూడా లూజ్ చేసుకుంటారు. మీకు చాలా ప్రేమ ఉన్నట్టుంది ఆయన మీద, పాపం రాలేకపోతున్నాడని. అలానే కాదు, పొలిటికల్ సిస్టంలో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక బలమైన ఆల్టర్నేటివ్ ఉండాల. ఆ ఆల్టర్నేట్ అయ్యే అవకాశాలు పవన్కి మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు లాస్ట్ ఈజ్ ఇమేజ్. ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో 40 ఏళ్ళుగా అతను చూశారు పబ్లిక్, అతను నమ్మే పరిస్థితులు లేదు. సరే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు నెత్తిని మోసుకోవచ్చు, ఇంకోటి మోసుకోవచ్చు, కానీ అతను చూశారు. ఏదైనా కానీ చెప్పండి, కోరుకుంటున్నట్టుంది ఈ రకంగా. డెఫినెట్గా విలన్ ఎంత స్ట్రాంగ్గా కనపడితేనే హీరోయిజం అంత పండుతుందండి. సినిమాల్లో ఎప్పుడైతే విలన్ స్ట్రాంగ్గా ఉంటాడో హీరోయిజం అంతగా ఉంటుంది. హీరోయిజం ఎలివేట్ కావాలంటేనే విలనిజం బాగా పెద్దగా ఉండాలి. విలనిజం ఎంత గట్టిగా చూపిస్తే మీరు ఏదైనా చూడండి, హీరోయిజం ఎంత పెద్దగా చూపిస్తేనే వీళ్ళని తంతేనే హీరో అంటాడు. ఇప్పుడు ఎంఎస్ నారాయణ కానీ విలన్ పెట్టుకొని యువతల ప్రభాస్ గుద్దుతే ఏముంటుంది చెప్పండి? ఏముండదు కదా. సో అదే దానికి సంబంధించి రానా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటేనే ఆ హీరోయిజానికి కొద్దిగా వస్తుంది. సో వాట్ వీ ఫీల్ ఈస్ చంద్రబాబు ఈజ్ ఆల్రెడీ లాస్ట్ ఈజ్ చరిష్మా. ఆయన ఏదో విధంగా కుతంత్రాలు, ఏదో విధంగా మభ్యపెట్టే దానితోనే బయటపడతాడని చూస్తున్నారు తప్ప ప్రజల్ని నమ్మించి ఒప్పించే పద్ధతిలో ఆయన లేడు.